ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీలో వలసలు ఎక్కువయ్యాయి. పార్టీ టోటల్గా ఖాళీ కాబోతోంది. జెండా మోసేందుకు కార్యకర్తలు కరువయ్యే పరిస్థితి రాబోతోందా? సింహపురి ఫ్యాన్ పార్టీలో పరిణామాలు జగన్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయా? ఒకప్పుడు కాదు పొమ్మన్న కురు వృద్ధుడిని ఇప్పుడు కావాలనుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? పార్టీని కాపాడుకునేందుకు నువ్వే దిక్కని ఆ పెద్ద ఆయన్ను జగన్ వేడుకున్నారా? ఇంతకీ ఎవరా వృద్ధ నేత? సింహపురిలో వైసీపీ పరిస్థితి ఏంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఉమ్మడి నెల్లూరు జిల్లా ఒకప్పుడు వైసీపీ కంచుకోట. కానీ 2024 ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది. కూటమి సత్తా చాటింది. ఓటమి తర్వాత వైసీపీ నేతల మైండ్ సెట్ మారింది. ఇక సేఫ్ గేమ్ ఆడటమే బెటర్ అని ఫిక్స్ అయ్యారు. మాజీలు ముఖం చాటేస్తున్నారు. సీనియర్లు సైలెంట్ అయ్యారు. జూనియర్లు జారుకుంటున్నారు. దీంతో ఫ్యాన్ పార్టీ మొత్తం ఖాళీ అయ్యే పరిస్థితి వచ్చింది. జరుగుతున్న పరిణామాలతో అధినాయకత్వం ఉక్కిరి బిక్కిరి అవుతోంది. వలసలు ఇదే విధంగా కొనసాగితే పార్టీ జెండా మోసే నాదుడు కూడా ఉండరని టెన్షన్ పడుతోంది. నెల్లూరు జిల్లాకు పొలిటికల్ సెంటర్ గా పేరుంది. ఇక్కడ జరిగే పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపుతాయి. 2024 ఎన్నికలకు ఏడాది ముందు వైనాట్ 175 అంటూ వైసీపీ అధినాయకత్వం ఊదరగొట్టింది. సరిగ్గా ఆ సమయంలోనే ఒకేసారి ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పార్టీని వీడి టీడీపీ గూటికి చేరారు. దీంతో ఏపీ వ్యాప్తంగా రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. చివరకు ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఫ్యాన్ పార్టీ పతనం ఇక్కడి నుంచే ఆరంభమైందని నెల్లూరు వాసులు ఇప్పటికీ చర్చించుకుంటున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఒకరిద్దరు మినహా వైసీపీ ముఖ్య నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పత్తాలేరు. అధికారంలో ఉండగా అడ్డగోలుగా సంపాదించిన సొమ్ముతో ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో వ్యాపారాలు చేసుకుంటున్నారట. పార్టీ కోసం పనిచేస్తే సమావేశాలు, కార్యకర్తల కోసం చేతి చమురు వదుల్చుకోవడం మినహా ప్రస్తుతం ప్రయోజనం ఉండదనే ఉద్దేశంతో సొంత వ్యాపకాలు పెట్టుకుని బిజినెస్లు చేసుకుంటున్నారని టాక్. మళ్లీ వచ్చే ఎన్నికల ముందు పార్టీలో యాక్టివ్ అయితే చాలు, టికెట్లు వచ్చేస్తాయన్న ఉద్దేశంతో మాజీలు ఉన్నారు. ఆలోగా ఎవరినైనా ఇన్ఛార్జీలుగా పెట్టుకున్నా పార్టీ కార్యక్రమాలు చూసుకుంటారని, సీట్ల కేటాయింపు వచ్చేసరికి పక్కన పెడతారనే భావం మాజీల్లో కనిపిస్తోంది. దీంతో దిలాసా వ్యాపారాలు చేసుకోవచ్చని అనుకుంటున్నారు. నేతలు ఎవరికి వారు జారుకోవడంతో ఫ్యాన్ పార్టీలో ఉన్న కొద్దో గొప్ప క్యాడర్ కంగారు పడుతోంది. పార్టీ కోసం కష్టపడిన చోటా మోటా నేతలు, కార్యకర్తలను అందరూ పూర్తిగా గాలికి వదిలేశారు. మళ్లీ మనం అధికారంలోకి వస్తున్నాం, ప్రతి ఒక్కరి బాధ్యత తనదేనంటూ ఎన్నికలకు ముందు జగన్ ఆశలు రేపారు. కానీ ఓటమి తర్వాత పట్టించుకున్న పాపాన పోలేదన్నది క్యాడర్ వాదన. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలానే చెప్పిన జగన్ పవర్లోకి వచ్చిన తర్వాత క్యాడర్ గురించి ఆలోచించిన దిక్కు లేకుండా పోయిందని ఫైర్ అవుతోంది. అప్పుడే అలా ఉంటే ఇప్పుడు అధికారం పోయిన తర్వాత ఎందుకు పట్టించుకుంటారని నిర్వేదం వ్యక్తం చేస్తోంది. క్యాడర్ తో పాటు లీడర్లను వాడుకొని వదిలేయడం వైసీపీ పెద్దలకు రివాజుగా మారిందని ఓ రేంజ్ లో మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీలో ఉంటే జేబుకు చిల్లు పడటం మినహా కనీస గుర్తింపు కూడా ఉండదని భావిస్తున్న క్యాడర్ మెల్లగా సర్దుకుంటోంది. టీడీపీలో చేరే ప్లాన్ లో ఉంది. ఈ క్రమంలోనే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో 16 మంది మంత్రి నారాయణతో టచ్ లోకి వెళ్లారట. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీలో జాయిన్ అయినప్పుడు 9 మంది మున్సిపల్ ప్రజా ప్రతినిధులు వైసీపీని వీడారు. ప్రస్తుతం 13 మంది కార్పొరేటర్లు కోటంరెడ్డి బ్రదర్స్ ని కలిశారు. 3 టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మిగిలిన వారు రేపో మాపో పసుపు కండువా కప్పుకుని సైకిల్ ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నారని లోకల్ టాక్. మరోవైపు నెల్లూరు టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణ ఏకతాటిపై నడుస్తూ ఎమ్మెల్యేలతో పాటు ముఖ్య నేతలను కలుపుకొని సమన్వయంతో ముందుకు సాగుతున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ పాలిటిక్స్ పై ఫోకస్ పెట్టారు. నగరపాలక సంస్థలో టీడీపీ పాగా వేస్తే అభివృద్ధి కార్యక్రమాల అమలుకు ఆటంకం ఉండదని కార్పొరేషన్ను కైవసం చేసుకునేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ఒకరిద్దరు మినహా వైసీపీ కార్పొరేటర్లు అందరూ టీడీపీలో చేరుతుంటే క్యాడర్ కూడా వారి బాటలోనే నడుస్తోంది. ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు కూడా తెలుగుదేశంలో చేరేందుకు రెడీ అవుతున్నారు.
దీంతో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీ మొత్తం ఖాళీ అయ్యే అవకాశం ఉంది. ఈ పరిణామాలతో వైసీపీ అధినాయకత్వం టెన్షన్ పడుతోంది. భవిష్యత్తులో ఏ ఆందోళనకు పిలుపునిచ్చినా స్పందించేవారు కూడా ఉండరని ఆందోళన వ్యక్తం చేస్తోంది. సింహపురి వైసీపీలో జరుగుతున్న పరిణామాలు జగన్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దీంతో పార్టీని కాపాడుకునేందుకు జగన్ కొత్త వ్యూహాన్ని అవలంబిస్తున్నారు. నెల్లూరు సీనియర్ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డికి పార్టీలో మళ్లీ ప్రాధాన్యత ఇచ్చే అంశంపై మంతనాలు జరిపారు. వయసు అయిపోయింది, పాలిటిక్స్ కు పనికిరాబు అని హేళన చేసి ఒకప్పుడు పక్కన పెట్టిన నేతే ఇప్పుడు జగన్ కు కావాల్సి వచ్చింది. గతంలో వద్దన్న నేతే ప్రస్తుతం దిక్కయ్యారు. 2019 ఎన్నికల్లో ఎంపీ సీటు ఇవ్వలేదు, రాజ్యసభ ఇస్తామన్న హామీని నిలుపుకోలేదు, టీటీడీ చైర్మన్ పదవి అడిగినా తిరస్కరించారు. జగన్ బంధువు వైవి సుబ్బారెడ్డికి వరుసగా 2 సార్లు ఈ పదవి ఇవ్వడం విమర్శలకు తావిచ్చింది. ఒకానొక సందర్భంలో మేకపాటి జగన్ ను బాబు అని సంబోధించగా సార్ అనాలని తెలియదా అని కోపగించుకున్నట్టు ఇప్పటికీ పార్టీ శ్రేణులు చెబుతుంటాయి. జగన్ కోసం మేకపాటి రాజమోహన్ రెడ్డి 2 సార్లు తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. జగన్ చేసిన ఓదార్పు యాత్రతో పాటు పాదయాత్రలో ఈ ఫ్యామిలీ వెన్నంటి నడిచింది. అయినా తమ నేతను జగన్ అవమానించారని మేకపాటి అనుచరులు ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. అప్పట్లో కాదు పొమ్మన్న కురవృద్ధుడినే జగన్ ఇప్పుడు కావాలంటున్నారట. రాజమోహన్ రెడ్డికి గతంలో కనీసం అపాయింట్మెంట్ ఇవ్వని వైసీపీ అధినేత ఇటీవల పిలిపించుకొని చర్చించారని టాక్. కష్టకాలంలో క్లిష్ట పరిస్థితిలో ఉన్న పార్టీని కాపాడాలని వేడుకున్నట్లు సమాచారం. దీంతో ఈ పెద్దాయన మనసు మార్చుకున్నారట. కొన్నేళ్లుగా నెల్లూరు పార్టీ ఆఫీసు గడప తొక్కని మేకపాటి వైసీపీ అధినేత అభ్యర్థనతో ఇటీవల పార్టీ కార్యాలయానికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. ఇదంతా గమనిస్తున్న మేకపాటి వర్గీయులు జగన్ దేనికైనా సమర్థుడేనని అంటున్నారు. కాదు పొమ్మని అనాలన్నా, మళ్లీ కావాలని బతిమిలాడుకోవాలన్నా జగన్ కు మరొకరు సాటి రారని మేకపాటి అనుచరులు అంటున్నారు. కష్టకాలంలో గొడ్డు చాకిరీ చేయించుకోవడం వైసీపీ అధినేతకు రివాజు. ఆ తర్వాత గడ్డి పరకలా తీసిపారేయడంలోనూ జగన్ దిట్టేనని చెబుతున్నారు. మొత్తానికి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఖాళీ అవుతున్న వైసీపీని అధినాయకత్వం ఎలా కాపాడుకుంటుందో చూడాలి మరి.